స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరల గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మీరు ఒకటే చెప్తారు అంటే అది పెరగడం తగ్గడం అనేది మన చేతిలో ఉండదు అని చెప్పేసి. మరి రోజు చూసుకుంటే 24 క్యారెట్స్ గోల్డ్ 1,14,000 చిల్లర ఉంది. అంటే ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు? చాలా మంది ఏమంటున్నారు 1,20,000-25,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. దసరా స్టార్ట్ అయింది, దివాళీ వస్తుంది, మరి పండుగల సీజను, మరి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇలానే పైకి వెళ్తుంది అంటారా? అంటే ఇప్పుడున్న మార్కెట్లో తగ్గే అవకాశాలు మాత్రం చాలా తక్కువ కనబడుతుంది. పెరిగే అవకాశాలు ఉన్నాయి. తిరిగి వెనక్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. అదే ప్రపంచ మార్కెట్లో ఆధారపడి ఉన్న విషయం ఇది. మనం ఏదో ఒక భారతదేశం మీద ఆధారపడేది కాకుండా ప్రపంచ మార్కెట్ మీద ఆధారపడదు. ఒకటేమైందంటే ఇప్పుడు డాలరు స్థిరంగా లేదు, బలంగా లేదు. డాలర్ ఎప్పుడైతే బలంగా లేదో అప్పుడు ఆటోమేటిక్గా బంగారం మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లు ఫ్లక్చువేషన్లో ఉన్నాయి. ఒకరోజు 500 పాయింట్లు తగ్గుతాయి, ఒకరోజు 1000 పాయింట్లు పెరుగుతాయి, ఒకరోజు 1400 పాయింట్లు తగ్గుతాయి. ఇలాగా స్థిరమైనటువంటి పద్ధతులు లేదు, స్టాండర్డ్గా లేవు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లు స్టాండర్డ్గా ఉండవో అప్పుడు బంగారం మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాగే పెట్టుబడులు ఎక్కువగా మనం పెడితే వీటిలోన అది ఖచ్చితంగా మనకు రిటర్న్స్ వస్తాయని నమ్మకం ఉండేటప్పుడు మాత్రమే ఆ పెట్టుబడులు పెడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ విధానాల వల్ల ప్రపంచ మార్కెట్లన్నీ కూడా అతాకుతలం అయిపోతున్నాయి. ఈ అతాకుతలమైన పరిస్థితుల్లో ఇంకా దేనిలో అయినా డబ్బులు పెడితే అది మనకు చాలా దెబ్బ తగ్గుతున్న పరిస్థితిలో వస్తుందా రాదా, మన డబ్బే మనకు రాకపోతున్నా అనే భయంతో బంగారం మీద పెట్టుకుంటే మాత్రం అది ఎటుపోదు. ఒకవేళ పెరగకపోయినా ఇది తగ్గే పరిస్థితి తక్కువ. స్టాక్ మార్కెట్ లాగా ఒకేసారి బాగా పెరిగి ఒకేసారి డౌన్ అయ్యే పరిస్థితులు దీంట్లో ఉండవు. మెల్లమెల్లగా పెరుగుతాయి, మెల్లమెల్లగా తగ్గుతాయి దీంట్లో. రెండోది, ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి పరిశీలించినట్టయితే 20%, 25%, 30%, 34% కూడా పెరిగాయి. ప్రతి సంవత్సరం పెరగడమే కానీ తగ్గడం లేదు. ఈ పరిస్థితులు చూసినట్టయితే పెరుగుతుందన్న ఆశ ఖచ్చితంగా కనబడుతుంది, దానికి ఒక బేస్ కనబడుతుంది. అందుకే మ్యాక్సిమం పీపుల్ దీంట్లో పెట్టుబడి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, ట్రంప్ ఒకవేళ అమెరికా బ్యాంకులు వడ్డీ రేటు తగ్గించినట్టయితే అప్పుడు బంగారం మీద ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. వడ్డీ రేట్లు పెరిగితే మాత్రం బంగారం మీద పెట్టకుండా బ్యాంకుల్లో నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అదొక ప్రభావం దీని మీద కనబడుతుంది. మన భారతదేశంలో రెపో రేటు మీద కూడా ఆధారపడుతుంది. ఇవి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ మార్కెట్లో ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం బంగారం రేట్లు పెరగడానికే అవకాశాలు కనబడుతున్నాయి తప్ప తగ్గడానికి చాలా తక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఈ పెరుగుదల మీరు అన్నట్టు మనం అనుకున్నట్టుగా 125, 130 దాకా మాత్రం యథేచ్ఛగా వెళ్ళగలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ మాత్రం కొంతకాలం ఆగుతుంది. తగ్గడం పెరగడం, తగ్గడం పెరగడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ప్రపంచ మార్కెట్లో ఒకేసారి ప్రభావం చూపించగలిగేదైనా యుద్ధాలు అన్నీ కూడా ఆగిపోయి డాలర్ కూడా స్థిరపడి బాగా గట్టిగా, అలాగే ఫ్లక్చువేషన్స్ స్టాక్ మార్కెట్లో ఆగిపోయి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం తగ్గడం వైపు మొగ్గు చూపుతుంది. ఎందుకంటే వేరే వాటి లోపల ఇన్వెస్ట్ చేసుకుంటే బంగారాన్ని కన్నా ఎక్కువగా వాళ్ళ ఆదాయం వస్తుంది అనే నమ్మకం ఏర్పడినప్పుడు అటువైపు పరిగెడతారు జనాలు. వేరే దాంట్లో కన్నా నాకు బంగారమే సేఫ్, మిగతాది సేఫ్గా లేవు, అవి ఎప్పుడు డమాలం అంటాయో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు అనే భయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా జనం బంగారం వైపు పోవడానికి పాజిబిలిటీస్ ఉంటాయి. కానీ వేరే స్థిరంగా ఏర్పడితే మాత్రం అటువైపు వెళ్తారు జనాలు. ఇవి యుద్ధాలు ఆగిపోయే పరిస్థితులు కానీ, స్టాక్ మార్కెట్లు పూర్తిగా ఫ్లక్చువేషన్స్ ఆగిపోవడం కానీ, అలాగే బ్యాంకు రేట్లు దాన్ని బట్టి కానీ, ఇట్లా వేరియస్ రీజన్స్ మీద మనకి వాళ్ళ బంగారం ఆధారపడి ఉంది. ఇప్పుడున్న అన్ని పరిస్థితులు మనం గమనించినట్టయితే ప్రస్తుత పరిస్థితులు కొంచెం అతలాకుతలంగా ఉండి ప్రపంచం అంతా కూడా కొంచెం అల్లకల్లోల స్టేజ్లో ఉంటే ఆర్థిక విధానాలు కొద్దిగా మార్పులు వచ్చి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక రోజుకు భయపెడుతున్నాయి. రాత్రి ఏం జరుగుతుందో తెల్లారేసరికి ఎలాంటి కొత్త నిర్ణయాలతో వస్తుందో తెలియకుండా ఉండడం వల్ల బంగారం అయితేనే సేఫ్ మిగతా వాటికన్నా అనే పరిస్థితికి వాళ్ళ జనం వచ్చారు. కాబట్టి మెల్లమెల్లగా బంగారం కొనేవాళ్ళు సంఖ్య పెరుగుతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల రేటు కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితులు ఒక రివర్సిబుల్ పరిస్థితి ఏర్పడితే మాత్రం రేట్లు తగ్గడానికి పాజిబిలిటీస్ ఏర్పడతాయి. కానీ ఇప్పట్లో ఇమీడియట్గా కనబడుతుంది, కొంతకాలం మాత్రం పెరగడమే కనబడుతుంది. కాబట్టి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు
నిశ్చింతగా బంగారాన్ని కొనుక్కోవచ్చు, దాన్ని దాచుకోవచ్చు. ప్యూర్ బంగారం మాత్రమే కొనుక్కోవాలి మనం చెప్పినట్టుగా. ఎప్పుడు కూడా ఆభరణాల మీద కొంటే దానివల్ల ఎప్పుడైతే రేట్ తగ్గుతుంది బాగా. అంటే అది 24 క్యారెట్స్ బంగారం ప్యూర్గా తీసుకోవడానికి లెక్క పడదు. దాంట్లో ఇవన్నీ తీసేసిన తర్వాత లెక్కలు కడతారు కాబట్టి ఆ తీసివేతలో కొంత తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బంగారం రేట్లు కూడా మనకు అంటే మనం అనుకున్నంత రేటు దాంట్లో రావడానికి అవకాశాలు ఉండవు. ప్యూర్గా ఉండేటువంటి మనం దాన్ని కడ్డీ రూపంలో కానీ, బార్ రూపంలో కానీ, లేకపోతే దాన్ని నాణ్యాల రూపంలో కానీ, బిస్కెట్ రూపంలో కానీ ఇట్లా ఉండేట్టు కొనుక్కుంటే అది మనకు 100% ఎంతైతే మనం పెట్టుబడి పెడతామో అంత పెట్టుబడి మనకు వస్తుంది. దాంట్లో ₹1 కూడా నష్టపోయే పరిస్థితి మనకు ఉండదు. ఈ లేని పరిస్థితులు ఏమవుతుందంటే ఇవన్నీ తీసేసినప్పుడు చూస్తే చాలా తగ్గిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఇది ఇవన్నీ ముఖ్యంగా ఉన్నాయి. ముఖ్యంగా వెండి కూడా మనం దాన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 1,48,000 అయిపోయింది సార్. వెండి కూడా బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వెండిని రోజు రోజుకి కొత్త కొత్త పరిశ్రమల్లో ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోలార్ సిస్టంలో వెండి చాలా అద్భుతమైన ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సోలార్ ప్యానెల్లో కూడా ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇంకా అలాగే మరి వాహనాల లోపల కూడా వెండిని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ పెరుగుదల వెండికి ఇంకెక్కువ అవకాశం ఉంది. బంగారంతో పోలిస్తే వెండి ఎక్కువ పెరుగుతుంది. భవిష్యత్తు లోపల వెండికి ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా బంగారం మీదే కాకుండా వెండి మీద కూడా పెట్టండి. వెండి మీద మాత్రం స్వచ్ఛమైన వెండి మీదే పెట్టండి. ఆభరణ మరి ఏమైనా పాత్రల రూపంలో కానీ ఇంకో రకంగా రూపంలో కానీ తీసుకుంటే దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు పూర్తిగా స్వచ్ఛంగా ఉండేటువంటి బంగారం వెండి మీదనే మీరు పెట్టుకున్నట్టయితే భవిష్యత్తులో ఉంటుంది. వెండి తక్కువ ధరలో దొరుకుతుంది. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు కూడా వెండి మీద పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం కన్నా వెండి ఎక్కువ ఆలోచించవచ్చు. పెట్టుగా డబ్బులు పెరగాలనుకునే వాళ్ళు, భవిష్యత్తులో దీని మీద మనం డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు ఉన్నారు. బంగారం కన్నా ఎక్కువ వెండి మీద ఎక్కువ పెట్టుకుంటే అది మాత్రం ఖచ్చితంగా బంగారం కూడా తగ్గినా వెండి మాత్రం పెద్ద తగ్గకపోవచ్చు. వెండి పెరిగేది కానీ తగ్గదు. వెండికి అట్లాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం ప్రపంచ మార్కెట్లో వెండి రోజు రోజుకి విస్తరించిపోతుంది. వెండి యొక్క అవసరాలు బాగా పెరిగిపోతున్నాయి. అంటే బంగారాన్ని ఎప్పుడు కూడా మనం వాహనాల్లో ఉపయోగించే అవకాశాలు మనకు ఉండవు. ఇట్లాంటి పరిస్థితులు ఉండవు. సోలార్ ప్యానెల్స్ ఉపయోగించే అవకాశాలు మనకు ఉండవు. ఏదన్నా వాడేటువంటి మనం తయారు చేసే మందుల్లో ఎక్కడైనా చాలా స్వల్పంగా బంగారాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది తప్ప వేరే వాటిలో ఉండదు. కానీ వెండిని అలా కాకుండా మరి రోజు తయారయ్యే లక్షలాది వాహనాల లోపల వెండిని ఉపయోగించే పరిస్థితి సోలార్ సంబంధించిన దాంట్లో బ్యాటరీస్లో వాటిలో ఉపయోగించడం కానీ ఇలాంటి వాటిల్లో చాలా వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో వెండికి గిరాకీ విపరీతంగా పెరుగుతుంది. ఇవాళ కొనుక్కున్న వాళ్ళు ఒక 10 ఏళ్ల తర్వాతనో 25 ఏళ్ల తర్వాతనో అమ్ముకోవాలనుకుంటే చాలా రెట్లు వాళ్ళకు లాభం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే దేని మీద పెట్టిన పెట్టుబడి కన్నా వెండి మీద పెట్టే పెట్టుబడికి ఎక్కువ లాభాలు సంపాదించే పారిబట్టి కనబడుతున్నాయి. తక్కువ డబ్బుతో కొనుక్కోవచ్చు, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు. కాబట్టి మధ్యతరగతి వాళ్ళు కూడా వెండి మీద పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదని మనకున్న నిపుణుల యొక్క అంచనా. థ్యాంక్ యూ సార్.